హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇప్పటి జనరేషన్లో క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం అనేది చాలామంది స్టేచర్గా ఫీల్ అవుతూ ఉన్నారు భయ్యా. కానీ క్రెడిట్ కార్డ్ స్టేచర్ కోసం అయితే కాదు, మనకు క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి అలాగే మన లైఫ్ స్టైల్ని ఈజీగా చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్స్ అవసరం పడుతూ ఉన్నాయి. మరి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్, అలాగే ఐసిఐసిఐ, కోటాక్ మహీంద్రా ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ నుంచి మనకి క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తున్నారు కదా. మరి అన్ని బ్యాంక్స్లో కూడా లాట్ ఆఫ్ వేరియంట్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మనకు కొన్ని క్యాష్ బ్యాక్స్ ఇస్తూ ఉంటాయి, అలాగే కొన్ని రెడీమ్ పాయింట్స్ అయితే ఇస్తూ ఉంటాయి, సో క్యాష్ పాయింట్స్ ఇస్తూ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంటాయి భయ్యా. మరి మన ఇండియాలో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అలాగే ఫాస్ట్ అప్రూవల్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నటువంటి బ్యాంక్స్ ఫస్ట్ రెండు అనమాట, హెచ్డిఎఫ్సి అలాగే ఎస్బీఐ. హెచ్డిఎఫ్సి ఆల్మోస్ట్ 2.5 crores వరకు క్రెడిట్ కార్డ్స్ అయితే అప్రూవల్ ఇచ్చింది. ఇక ఎస్బీఐ కూడా మనకి ఆల్మోస్ట్ 2 crores క్రెడిట్ కార్డ్స్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో మీరు సాలరీడ్ పర్సన్స్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, అలాగే బిజినెస్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు భయ్యా, మీరు క్రెడిట్ కార్డ్స్ ఈజీగా అప్రూవల్ తీసుకోవచ్చు. మరి అప్లై చేసినటువంటి క్రెడిట్ కార్డు వస్తుందా అంటే చెప్పడానికి లేదనమాట. వాళ్ళ ఇంటర్నల్ కండిషన్స్ బట్టి కొన్ని ఈ సిబిల్ స్కోర్ చెక్ చేస్తాయి, అలాగే క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తారు. సో ఇవన్నీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అయినట్టయితే మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఒకసారి క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అవగానే ఇక నాకు క్రెడిట్ కార్డ్ రాదు అని చెప్పి మైండ్ సెట్ అయితే ఫిక్స్ అవుతూ ఉంటారు. అలా ఏం కాదు. సో క్రెడిట్ కార్డ్ ఒక బ్యాంక్ అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అవడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ వాళ్ళ బ్యాంకులో టార్గెట్ రీచ్ అయిన తర్వాత హోల్డ్లో పెట్టడానికి కొంతమంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అదే బ్యాంక్ నుంచి మీకు కొన్ని రోజుల తర్వాత కాల్ అయితే వస్తుంది క్రెడిట్ కార్డ్ కావాలని చెప్పి. సో ఇటువంటి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఒకసారి రిజెక్ట్ అవగానే మీరు ఫిక్స్ అయిపోకండి మన క్రెడిట్ కార్డ్ రాదని చెప్పి. మీ దగ్గర మంచి స్కోర్ ఉన్నట్టయితే, క్రెడిట్ స్కోరు, సో మీరు మంచి ట్రాన్సాక్షన్స్ లాంటివి బ్యాంక్లో మెయింటైన్ చేస్తున్నట్టయితే ఒక 3 months వెయిట్ చేసుకుని మళ్ళీ క్రెడిట్ కార్డ్ అప్లై అయితే చేసుకోండి. సో ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే. మరి టాపిక్లో అయితే ఇక్కడ ఈ టాప్ 2 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఈ 2 బ్యాంక్స్లోనూ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అంటే టాప్ క్రెడిట్ కార్డ్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ అలాగే ఎస్బీఐ యొక్క క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ యొక్క కంపారిజన్ అయితే చూద్దాం. మరి ఈ కంపారిజన్లో మీకు ఫీచర్స్ అలాగే ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తాను. సో కంప్లీట్గా ఈ వీడియోని అయితే చూడండి. కొంచెం డీటెయిల్గా అయితే వెళ్తాను గైస్. సో వీడియోని కొంచెం లెంతీగా కావచ్చు, సో రిలాక్స్డ్గా మీరైతే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని మళ్ళీ అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే అప్లై కూడా చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మరి భయ్యా, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఫాలో అప్ చేసుకోండి. సో టాపిక్లో వచ్చినట్టయితే హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ అలాగే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు 5% క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ అనమాట. అందుకే చాలా మందికి డైలమా అయితే ఉంటుంది, అన్న నేను ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని చెప్పి. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే సిమిలర్గా ఉంటాయి, అంటే చార్జెస్ కానీ లేదంటే క్యాష్ బ్యాక్ అనేది సిమిలర్గా ఉంటుంది. సో కొన్ని ఫీచర్స్లో మనకి డిఫరెన్షియేషన్ ఈజీగా కనబడుతుంది. సో దాన్ని బట్టి అలాగే మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో ఏది తీసుకోవాలనేది మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నట్టయితే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఎలిజిబుల్ క్రైటీరియా మినిమం 21 years నుంచి స్టార్ట్ చేసుకుని 65 years మధ్యలో ఉంటుంది. అలాగే మీరు కనుక సాలరీడ్ పర్సన్ అయినట్టయితే మీ యొక్క సాలరీ స్లిప్స్, ఫామ్ 16 లాంటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మినిమం 6 months ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నాన్ సాలరీడ్ పర్సన్ కావచ్చు, లేదంటే బిజినెస్ పర్సన్ అయినట్టయితే మీ యొక్క ఐటీఆర్ మినిమం 2 years సబ్మిట్ చేయాలి. ఐటీఆర్ కూడా మినిమం ఒక 6 lakhs కంటే ఎక్కువ ఉన్నట్టయితే బెటర్ అప్రూవల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి భయ్యా. ఇక చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో 999 ప్లస్ ఛార్జెస్ ఉంటాయి. అలాగే హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డులో కూడా సేమ్ ఛార్జెస్ 999 ఛార్జెస్ అనేవి ఉంటాయి. కానీ ఈ రెండింటిలో మనకు లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేయడానికి ఏకైక మార్గం ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డులో మ్యాక్సిమం మీకు సిబిల్ స్కోర్ స్ట్రాంగ్గా ఉండి, క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్గా ఉండి, మీకు ఏమైనా ఓల్డ్ క్రెడిట్ కార్డు ఉండి దాన్ని మంచిగా మెయింటైన్ చేస్తున్నట్టయితే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ని లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి కూడా ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. సో కొద్దిమందికి మాత్రమే ఇది ఛార్జబుల్ అయితే వస్తుంది. కానీ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ఎవరికి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఎస్బీఐలో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఏమీ లేవని చెప్పుకోవచ్చు. మీరు సింప్లీ క్లిక్ తీసుకోండి, సింప్లీ సేవ్ తీసుకోండి, తర్వాత ఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, ఏవి తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకి ఛార్జబుల్ అయితే ఉంటాయి. కానీ హెచ్డిఎఫ్సిలో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి లైఫ్ టైం ఫ్రీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి 2 క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా వెల్కమ్ బెనిఫిట్స్ లేదంటే బోనస్ ఆప్షన్స్ ఏమైనా వస్తాయంటే, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మనకి ఎటువంటి బోనస్ ఆప్షన్స్ లేదంటే మనకు వెల్కమ్ బెనిఫిట్స్ అయితే ఉండవు. కానీ మీరు కనుక చార్జబుల్ క్రెడిట్ కార్డ్ అంటే హెచ్డిఎఫ్సి ఈ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ మీకు 999 ఛార్జెస్ పడినట్టయితే ఆ 999 రూపీస్ కూడా మీకు వర్చువల్ రూపంలో వితిన్ 30 daysలో ప్రొవైడ్ అయితే చేస్తారు. కానీ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజర్స్ కానీ లేదంటే ఎవరైనా సరే
మీరు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్నట్టయితే విత్ ఇన్ 30 days లోపల 100 నుంచి స్టార్ట్ చేసుకుని ఒక 500 లోపల ఏదో ఒక ట్రాన్సాక్షన్ అయితే చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి వాటి యొక్క ఆఫర్స్ గురించి సరిగా తెలియకుండానే క్రెడిట్ కార్డు తీసుకుంటూ ఉంటారు. అలాగే అక్కడ ఏమన్నా మంచిగా ఆఫర్ ఇంప్లిమెంట్ అయినట్టయితే మీకు మేబీ SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియకపోవచ్చు. కాబట్టి మీ యొక్క కార్డు మీద వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ వోచర్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ మీకు రావాలనుకున్నట్టయితే ఏ క్రెడిట్ కార్డు తీసుకున్నా ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ HDFC తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 100 నుంచి 500 లోపల మంచి ట్రాన్సాక్షన్ అయితే చేసుకోండి భయ్య. అప్పుడు మళ్ళీ మీ యొక్క రీడీమ్ పాయింట్స్ కానీ లేదంటే క్యాష్ బ్యాక్స్ కానీ వెల్కమ్ బెనిఫిట్ కానీ మీకు డ్యామ్ షూర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ వెల్కమ్ బెనిఫిట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాను చెప్పా కదా, 1000 రూపీస్ మీకు చార్జబుల్ క్రెడిట్ కార్డ్ అయినప్పుడు మాత్రమే ఆ 1000 రూపీస్ని వోచర్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫీచర్స్లో వెళ్ళినట్టయితే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో మనకు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అని చెప్తున్నారు, కానీ వాటన్నిటి ఇప్పుడైతే సింపుల్గా డీవాల్యుయేట్ అయితే చేయడం జరిగింది. మరి HDFC మిలియనియర్ క్రెడిట్ కార్డు కూడా 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ రెండింటిలో డిఫరెన్స్ ఏంది మరి అంటే HDFC మిలియనియర్ క్రెడిట్ కార్డులో మనకు ఒక 10 బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ బ్రాండ్స్లో పర్చేస్ చేసినప్పుడు మాత్రమే 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ అమెజాన్ ఉంది, తర్వాత ఫ్లిప్కార్ట్ ఉంది, తర్వాత బుక్ మై షో ఉంది, మింత్రా ఉంది, టాటా క్లిక్. సో ఇటువంటి ఒక మంచి బ్రాండ్స్, అలాగే మీరు డైనింగ్ సంబంధించి ఫుడ్ లవర్స్ అయినట్టయితే మీకు జొమాటో, స్విగ్గీ లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 10 బ్రాండ్స్ ఏమని చెప్పి. దాంట్లో కనుక మీరు ఖర్చు పెట్టారంటే 5% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కానీ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అలా కాదు, డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా బ్రాండ్తో సంబంధం లేకుండా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ రెండింటిలో కూడా క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ సంపాదించుకోవచ్చు అంటే అలా ఏం లేదు. మీరు లక్షల కొద్దీ ఎర్న్ చేసుకునేసి లేదంటే మీ ఫ్రెండ్స్కు ఖర్చు పెట్టేసి క్యాష్ బ్యాక్ మాత్రం మనం జోబులు వేసుకుందామంటే అది కుదరదు భయ్య. ఈ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు డీవాల్యుయేషన్ అయితే చేసేసాయి. సో ఇక్కడ ఫస్ట్ HDFC యొక్క మిలియనియర్ క్రెడిట్ కార్డు గురించి మాట్లాడుకుంటే 1000 రూపీస్ వరకు మాత్రమే ఒక బిల్లింగ్ స్టేట్మెంట్కి లేదంటే ఒక 1 మంత్కి మీరు క్యాష్ బ్యాక్ రూపంలో పొందవచ్చు. మరి SBI యొక్క క్యాష్ బ్యాక్ క్రెడిట్ కడితే దాన్ని 5 times అనమాట, 5000 వరకు మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటిలో కూడా. సో మీరు ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళు అయినట్టయితే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే 5000 వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు నేను లిమిటెడ్గానే చేసుకుంటాను మనకి పర్లేదు అనుకున్నట్టయితే HDFC యొక్క ఈ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, 1000 రూపీస్ వరకు మంత్లీ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా సంవత్సరానికి చూసినట్టయితే HDFC క్యాష్ బ్యాక్ మనకి సంవత్సరానికి 12,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అలాగే మనకి SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే 60,000 వరకు పర్ ఇయర్ సేవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత HDFC మిలియనియర్ క్రెడిట్ కార్డులో వేరే ట్రాన్సాక్షన్, ఈ 10 బ్రాండ్స్ కాకుండా వేరే ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏమైనా చేశారంటే 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ 1% క్యాష్ బ్యాక్ కూడా కేవలం 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ వరకు మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అప్లికబుల్ అవుతుంది. అదర్ దాన్ అంటే ఇంకా దీని తర్వాత మనకి SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే దీంట్లో మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది భయ్య. అది కూడా ఆఫ్లైన్ పర్పస్ కోసం. ఆఫ్లైన్లో మీరు ఏదైనా చేసుకోండి, దానికి 1% క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా క్యాపింగ్ అనేది ఈ రెండింటికి కలుపుకొని, అంటే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో మనకు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఏదైనా సరే రెండు కలుపుకొని కేవలం 5000 వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. అదే మిలియనియర్ క్రెడిట్ కార్డులో అయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే 10 బ్రాండ్స్కి ఇచ్చారు కదా, దానికి ఒక 1000 వరకు క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ వస్తుంది. అలాగే 1% క్యాష్ బ్యాక్ ఉంది కదా, దానికి కూడా ఒక 1000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, సపరేట్గా వస్తుంది అనమాట. ఇక రెండింటిలోనూ మనకి ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు. ఎక్సెప్షన్స్ అంటే దేనికి మీకు క్రెడిట్ కార్డు యూజ్ చేసుకున్నా కూడా క్యాష్ బ్యాక్ రాదు అంటే రెండిట్లో కూడా మనకు ఎడ్యుకేషనల్ ఫీజుకి సంబంధించి గవర్నమెంట్ ఏమన్నా మీరు పేమెంట్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే LIC పాలసీస్ కావచ్చు లేదంటే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి వాటికి పేమెంట్ చేశారంటే ఈ వీటన్నిటి కూడా మనకు క్యాష్ బ్యాక్స్ అయితే రావు. అలాగే రెంట్ ట్రాన్సాక్షన్స్, యూటిలిటీ పేమెంట్స్ వీటన్నిటి కూడా రావు భయ్య, మొత్తం తీసేస్తారు. అదే మనం SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో అయితే మనకు వేరే ఆప్షన్స్ ఏమీ లేవు. సో డైరెక్ట్గా అన్నిటికీ ఇక ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయి. కానీ HDFC మిలియనియర్ క్రెడిట్ కార్డులో ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అనిపించే విషయం ఏంటంటే ఇక్కడ వాలెట్ లోడింగ్కి అలాగే EMI ట్రాన్సాక్షన్స్కి కూడా 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా 1% అనేది 1000 రూపీస్ వరకు క్యాపింగ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వాలెట్ లోడింగ్ లేదు, అలాగే మీరు EMI ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే అప్లికబుల్ కాదు. సో SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది సో చాలా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. ఎటువంటివి ఇవి EMI కానీ లేదంటే వాలెట్ లోడింగ్ కానీ తర్వాత వచ్చి మీరు ప్రీపెయిడ్ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా వాటి అన్నిటికీ కూడా క్యాష్ బ్యాక్స్ అయితే రావు భయ్య. ఇక రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే 100 రూపీస్ వరకు మనకు ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఫ్యూయల్ అక్కడ ఏదైనా అవుట్లెట్లో వెళ్ళి పర్చేస్ చేస్తున్నప్పుడు పెట్రోల్, డీజిల్, లూబ్రికేట్స్ ఏమైనా పర్చేస్ చేస్తున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మీకు సర్చార్జ్ అనేది మీకు 1% అయితే ఛార్జ్ పడుతుంది. అది మళ్ళీ వెనక్కి వస్తుంది, కానీ 100 రూపాయల వరకు మాత్రమే వెనక్కి వస్తుంది. దానికోసం మీరు మినిమం ట్రాన్సాక్షన్స్
మనం అక్కడ ఒక 500 నుంచి స్టార్ట్ చేసుకుని 3000 మధ్యలో చేసినప్పుడు మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. కానీ హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డులో 250 రూపాయల వరకు మీకు రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సర్చార్జ్ వేవర్ అనేది. సో 1% ప్రకారం ఇది కూడా మీరు మినిమం ట్రాన్సాక్షన్ అనేది ఒక 400 నుంచి స్టార్ట్ చేసుకుని 4000 మధ్యలో మీరు చేయాల్సి ఉంటుంది. మరి ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి ఫ్యూయల్ పర్పస్ కోసం అయితే కాదు. మీరు ఫ్యూయల్ పర్పస్ కోసం క్రెడిట్ కార్డ్స్ చూస్తున్నట్టయితే ఎస్బీఐ యొక్క బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ ఏదంటే ఎస్బీఐ ఆక్టెన్ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ బెస్ట్గా ఉంటుంది. ఇక హెచ్డిఎఫ్సీలో అయితే మీరు ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డ్ సపరేట్గా అయితే ఉన్నాయి. సో వాటిని అయితే ట్రై చేసుకోండి. ఇక దీని తర్వాత ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి డైరెక్ట్గా మీ యొక్క క్రెడిట్ కార్డులోనే మనకు స్టేట్మెంట్లోనే వచ్చేస్తాయి అనమాట. మీకు స్టేట్మెంట్ వచ్చిన 1 or 2 డేస్లోనే ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ మొత్తం అడ్జస్ట్మెంట్ అయితే అవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ యొక్క అకౌంట్లోకి ఇవి జమ చేయడం జరుగుతుంది. సో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అదర్ దాన్ వేరే క్రెడిట్ కార్డ్స్ కంపేర్ చేస్తున్నట్టయితే మనకు రీడీమ్ పాయింట్స్ రావడము, క్యాష్ బ్యాక్ పాయింట్స్ రావడము జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వాటన్నింటినీ రిడీమ్ చేసుకోవడానికి మనం సమ్ ఛార్జెస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆప్షన్ అయితే ఇక్కడ లేదు. మరి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో అదొక ఆప్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో మీ యొక్క స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కాబట్టి సో దాని యొక్క సినారీ కంప్లీట్ అయిపోతుంది. అదే హెచ్డిఎఫ్సి యొక్క మిలియనియర్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఈ రిడీమ్ పాయింట్ సంబంధించి వేరే సినారీ అయితే ఉంటుంది. లైక్ మీరు స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టయితే 1 రూపీకి 1 క్యాష్ బ్యాక్ చొప్పున అది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. లేదు మీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అన్ని కూడా మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటే సపరేట్గా ఈ హెచ్డిఎఫ్ రివార్డ్ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రిడీమ్ అక్కడ 99 రూపీస్ ప్లస్ ఛార్జెస్ అప్లికబుల్ అయితే అవుతుంది. సో అక్కడ మినిమం రిడీమ్ పాయింట్స్ అనేవి 2000 పాయింట్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత ఈ రిడీమ్ పాయింట్స్ 2 సంవత్సరాలకు సంబంధించి వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఇక దాంతోపాటు మీరు ఫ్లైట్స్లో హోటల్ బుకింగ్స్ ఏమైనా చేసుకున్నట్టయితే స్మార్ట్ బై అప్లికేషన్ యూస్ చేసుకొని దాంట్లో ఈ క్యాష్ బ్యాక్ పాయింట్ సంబంధించి ఒక క్యాష్ బ్యాక్ పాయింట్ 0.30 పైసలతో సమానమైతే ఉంటుంది. సో ఎయిర్ మైల్స్ సంబంధించి కూడా ఎయిర్ మైల్స్ కూడా 0.30 ఎయిర్ మైల్స్కి సమానమైతే ఉంటుంది ఒక క్యాష్ బ్యాక్ పాయింట్. ఇలా డిఫరెంట్ సినారీస్ రన్ అవుతూ ఉంటాయి. మీరు హోటల్ బుకింగ్స్ ఇవన్నీ ఫ్లైట్ బుకింగ్స్ చేసుకుంటే మినిమం ఒక 50,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వరకు మాత్రమే మీరు వాటిని రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇలా కేటగిరీకి సంబంధించి హెచ్డిఎఫ్సి యొక్క రిడీమ్షన్ కేటగిరీకి సంబంధించి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఇటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి కూడా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. సో డైరెక్ట్గా మనకు అడ్జస్ట్మెంట్ అయితే బిల్ సైకిల్లో అయిపోతుంది అనమాట. సో ఇది ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించి ఒక చిన్న డిఫరెన్స్. మరి ఇంకొక విషయం ఏంటంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అలాగే మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రెండింటిలో కూడా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్రాండ్స్ అనమాట. మీరు హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఒక 10 బ్రాండ్స్ మాత్రమే చెప్పారు కదా, వాటిలో కాకుండా వేరే ఏమన్నా మీరు పర్చేస్ చేసుకున్నారంటే మీకు 5% క్యాష్ బ్యాక్ రాదు, డైరెక్ట్గా 1% క్యాష్ బ్యాక్ ఎందుకే. అదే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ఆన్లైన్లో మీరు ఏం పర్చేస్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా 5% క్యాష్ బ్యాక్ కిందకే వస్తుందన్నమాట. సో ఇది హ్యూజ్ డిఫరెన్స్ ఈ రెండింటికి సంబంధించి. మరి ఇంకొక మెయిన్ పాయింట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, క్యాష్ బ్యాక్ అనేది 1000 రూపీస్ అయితే మీకు మాక్సిమం క్యాపింగ్ ఉంటుంది. అదే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అయితే 5000 వరకు క్యాపింగ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా హ్యూజ్ డిఫరెన్స్. మరి 2 క్రెడిట్ కార్డులోనూ మనకు చార్జబుల్ వద్దు, ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే మీరు హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోవచ్చు. ఫ్రీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కానీ క్యాష్ బ్యాక్ ఖచ్చితంగా చార్జబులే. కానీ చాలామంది ఈ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసమే చాలామంది ట్రై చేస్తుంటారు. కానీ అలా చేయడం కూడా ఒక మంచి పద్ధతి కాదని చెప్పి నా ఒపీనియన్. సో ఫ్రీ క్రెడిట్ కార్డ్ వచ్చినట్టయితే లైఫ్ టైం ఫ్రీ సింపుల్గా మీ దగ్గర ఉండిపోతుంది, మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఏదైనా మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు మాత్రమే దానికి పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే అది చార్జబుల్ కాదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కానీ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కాకుండా వేరే ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే నేను చెప్తున్నా. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ లైక్ హెచ్డిఎఫ్సి యొక్క మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్, అది మన గ్రూప్ ఏ వేరియంట్ కూడా వస్తుంది. అది లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. కానీ ఆ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే పెద్దగా లాభం అయితే ఉండదు. ఇక్కడ వచ్చినట్టు మనకు క్యాష్ బ్యాక్స్ అయితే దాంట్లో రావు, రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ రిడీమ్ చేసుకోవాలి అందరూ తనలోపు అయితే ఉంటుంది. ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీకు మంచి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే అర్న్ చేస్తుంది. అది 10 పాయింట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో హెచ్డిఎఫ్సి యొక్క మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్తో కంపేర్ చేసినట్టయితే ఎస్బీఐ సింప్లీ క్లిక్ బాగా పర్ఫామ్ చేస్తుంది, కానీ ఇది చార్జబుల్, అది లైఫ్ టైం ఫ్రీ. సో ఇలా అనమాట లైఫ్ టైం ఫ్రీకి చార్జబుల్కి డిఫరెన్స్ ఏముంటుందంటే అక్కడ ఇచ్చేటువంటి క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో ఇంకొక విషయం మీరు గమనించాల్సి ఉంటుంది, ఎప్పుడైనా క్యాష్ బ్యాక్స్ కానీ లేదంటే ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, ఆఫర్స్ సెక్షన్లో మీ దగ్గర సపోజ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు 10% ఆఫర్ ఉందని చెప్పి అంటూ ఉంటారు. కానీ మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉన్నా కూడా అక్కడ 10% అయితే మనకు అప్లికబుల్ కాదు. ఇన్ఫాక్ట్ నేనే చాలాసార్లు ఇదైతే ఫేస్ చేశాను. నా దగ్గర ఐసిఐ సంబంధించి అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంది, కోరల్ రూపే క్రెడిట్ కార్డు ఉంది, అలాగే ఈ బీపీసీఎల్ క్రెడిట్ కార్డు కూడా ఉంది. కానీ ఈ 3 క్రెడిట్ కార్డులో 10% ఆఫర్ అప్లికబుల్ అయ్యేటువంటిది హెచ్పిసిఎల్ ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అప్లికబుల్ అవుతుంది భయ్య. మనకి అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్కి 10% ఆఫర్ రాదు. కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే నాకు ఆఫర్ అప్లికబుల్ అయ్యింది. సో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది, నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం. ఎందుకంటే హెచ్పిసిఎల్ క్రెడిట్ కార్డ్ నాకు చార్జబుల్ 500 రూపీస్ ఇయర్లీ పే చేయాల్సి ఉంటుంది, కానీ మిగతా 2 క్రెడిట్ కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ. సో ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్కి మ్యాక్సిమం ఆఫర్స్ రావచ్చు, రాకపోవచ్చు, ఎగ్జాక్ట్గా వస్తాయని చెప్పి గ్యారంటీ లేదు.
సో ఇదొక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు షాపింగ్ సంబంధించి ఎక్కువ చేయను భయ్యా, నాకు ఏమి ఇవన్నీ అవసరం లేదు, నా దగ్గర జస్ట్ క్రెడిట్ కార్డు ఉంటే సరిపోతుంది, ఆఫర్ ఉంటే తీసుకుంటే లేకపోతే లేదు అనుకున్నట్టయితే లైఫ్ టైం ఫ్రీ ప్రిఫర్ చేసుకోండి. సో ఇదొక సజెషన్ మాత్రమే. మరి ఎవరికి ఎలా అప్లై అవుతుందని చెప్పి మీరు అక్కడ డైరెక్ట్గా లైవ్లో చూసినప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. సో ఓవరాల్గా ఇదనమాట లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ లేదంటే చార్జబుల్ క్రెడిట్ కార్డ్ డిఫరెన్స్. నేను ఎందుకు చెప్పానంటే మనకు మిలియన్ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ ఇస్తారు కదా, మరి దీంతో మీరు 1000 రూపాయలు పెట్టండి ఎందుకు చెప్తున్నారంటే ఇటువంటి డిఫరెన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా గైస్. సో ఓవరాల్గా ఇదనమాట డిఫరెన్స్ రెండింటికి సంబంధించి. ఇంకొక విషయం అయితే మర్చిపోయాను, ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ తీసేశారు, రెండింటిలో లేవన్నమాట. కానీ ఈ హెచ్డిఎఫ్సి మిలియన్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఇది వీసా వేరియంట్ అయితే లభిస్తుంది మనకి. దానికి సంబంధించి ఒక మైల్ స్టోన్ బెనిఫిట్ అయితే రన్ అవుతుంది. అంటే మీరు క్వార్టర్లీ అంటే 3 నెలలకు గాను ₹1,00,000 స్పెండ్ చేశారంటే ఒక ₹1,000 వర్త్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ సంబంధించి ఓచర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదు మనకు ఆ ఓచర్ వద్దనుకుంటే మిగతా బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా, బుక్ మై షో కావచ్చు, లేదంటే టాటా క్లిక్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వీటికి సంబంధించి ఒక ₹1,000 ఓచర్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట, పర్చేజ్ కాదు. ₹1,00,000 ఖర్చు పెట్టినందుకు ఆ ₹1,000 మీకు ప్రొవైడ్ చేస్తారు. అలా క్వార్టర్కి ఒకటి చొప్పున ఇయర్లీ 4 క్వార్టర్స్ అయితే ఉంటాయి కదా, సో ₹4,000 వరకు మీరు 4 లక్షలు ఖర్చు పెట్టినట్టయితే ₹4,000 వరకు ఓచర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఎటువంటి ఓచర్స్ రావు, అలాగే ఎటువంటి మైల్ స్టోన్ బెనిఫిట్స్ లేవు. ఇంకా చివరిగా మీరు ₹1,000 మీరు వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ₹2,00,000 ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మిలియన్ క్రెడిట్ కార్డు మీకు చార్జబుల్ అయినట్టయితే ₹1,00,000 ఖర్చు పెడితే సరిపోతుంది సంవత్సరానికి, అది కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్గా ఇదే అనమాట ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించి మొత్తం డిఫరెన్సెస్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించి కింద అప్లికేషన్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై అయితే ట్రై చేసుకోండి. ఎందుకంటే 2 బ్యాంక్స్కి సంబంధించి కాబట్టి అట్ ఏ టైం 2 కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. 2 వచ్చినట్టయితే సింపుల్గా 2 కూడా ట్రై చేసుకోండి. సో క్రెడిట్ లిమిట్ కూడా బెస్ట్గానే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కూడా ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి అప్రూవల్స్ ఇవ్వడానికి. మీరు సాలరీ పర్సన్, నాన్ సాలరీ పర్సన్ ఇవన్నీ కాదు, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉన్నట్టయితే అంటే క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోరు, సో ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి ట్రై చేస్తారు భయ్య. మరి ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ పిన్ కోడ్ అని చెప్పి ఈ 2 క్రెడిట్ కార్డ్స్ చాలామందికి వస్తుంది. దానికోసం ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బంధువులు ఉన్నటువంటి ఏరియాకు పిన్ కోడ్ని ట్రై చేసుకోండి. సో టౌన్ కావచ్చు, లేదంటే సిటీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ట్రై చేసుకోండి. ఖచ్చితంగా మీకు అక్కడ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు ఈజీగా క్రెడిట్ కార్డు కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ప్రాసెస్. సో ఇప్పటికైతే మీకు క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటాను, అలాగే మీకు డెఫినెట్గా ఈ మ్యాటర్ యూజ్ అయింది అనుకుంటాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను, నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.